వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఐపీఎల్ 2025లో భాగంగా మ్యాచ్ నెంబర్ 5లో ఈరోజు గుజరాత్ టైటన్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడబోతుంది. మరి ఈ రోజు మ్యాచ్ లో రెండు జట్లు బలాలేంటి, బలహీనతలు ఏంటి, అసలు ఏ జట్టుకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం. ఇక ఈ రెండు జట్లు కూడా ఐపీఎల్ 2025 సంవత్సరంలో మొదటి మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా ఈ రోజు ఆడబోతున్నాయి. మరి ముఖ్యంగా గుజరాత్ టైటన్స్ అయితే స్టార్ ప్లేయర్లతో బరిలోకి దిగుతుంటే పంజాబ్ కింగ్స్ మాత్రం యువ ప్లేయర్లతో అయితే బరిలోకి దిగుతుంది. మరి ఈ స్టార్ ప్లేయర్లు, యువ ప్లేయర్ల మధ్య జరిగే యుద్ధంలో గెలిపేవారిది అనేది మరికొద్ది క్షణాల్లోనే తెలిపోబోతుంది. ఇక జట్ల విషయానికి వస్తే గుజరాత్ టైటన్స్ ముఖ్యంగా జాస్ బట్లర్ రాకతో బ్యాటింగ్ లో బలం పుంజుకుంటే మహమ్మద్ సిరాజ్ రాకతో బౌలింగ్ లో అయితే బలం పుంజుకుందని చెప్పుకోవచ్చు. ఇక ప్లేయింగ్ 11 విషయానికి వస్తే గుజరాత్ టైటన్స్ జాస్ బట్లర్ అలాగే శుభమ్ గిల్ వీళ్ళిద్దరూ ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే వన్ డౌన్ లో నెక్స్ట్ సాయి సుదర్శన్ కానీ, షారుఖ్ ఖాన్ కానీ, అలాగే వీళ్ళ తర్వాత రాహుల్ టివాటియా, గ్లెన్ ఫిలిప్స్ అలాగే వాషింగ్టన్ సుందర్తో మంచి బ్యాటింగ్ లైనప్ అయితే గుజరాత్ టైటన్స్ ఉందని, మిడిల్ ఆర్డర్ లో కూడా మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఇక గుజరాత్ టైటన్స్ కి చాలా మంచి బౌలింగ్ డెప్త్ అయితే ఉంది. ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణ కానీ, అలాగే రబాడాతో పాటుగా మొహమ్మద్ సిరాజ్ కానీ, అలాగే స్పిన్నర్ రషీద్ ఖాన్ కానీ, వీళ్ళతో చాలా మంచి బౌలింగ్ డెప్త్ కానీ, బౌలింగ్ అటాక్ కానీ గుజరాత్ టైటన్స్ ఉందని మనం కంప్లీట్ గా అయితే మనము ప్రివ్యూలో అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి ఓవరాల్ గా టాప్ ఆర్డర్ కానీ, మిడిల్ ఆర్డర్ కానీ, బౌలింగ్ విషయంలో కానీ గుజరాత్ టైటన్స్ కి కంప్లీట్ గా స్టార్ ప్లేయర్లు అలాగే యువ ప్లేయర్లతో కంప్లీట్ గా ప్లేయింగ్ 11 లో చాలా స్ట్రాంగ్ అయితే గుజరాత్ టైటన్స్ అయితే మనకైతే కనిపిస్తుంది. ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే చాలా యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ అయితే ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ ఈ సంవత్సరం పంజాబ్ కింగ్స్ కి కెప్టెన్ గా వహిస్తున్నాడు. మరి శ్రేయస్ అయ్యర్ ఏ విధంగా లాస్ట్ టైం అయితే కోల్కతా నైట్ రైడర్స్ కప్ అందించారు, మరి ఈసారి కూడా పంజాబ్ కింగ్స్ కి అదే విధంగా నాయకత్వం వహించి కప్ అందిస్తారా లేదా, మొదటి మ్యాచ్ ఏ విధంగా గెలిపించబోతున్నారు అనేది పంజాబ్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ప్రభసిమ్రాన్ సింగ్ కానీ, అలాగే ఆర్య వీళ్ళిద్దరూ కూడా ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, మ్యాక్స్వెల్ అలాగే మార్కస్ స్టోయినిస్ తో మిడిల్ ఆర్డర్ పంజాబ్ కింగ్స్ కి చాలా మంచి బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే చివర్లో ఏదైతే అశుతోష్ శర్మతో శశాంక్ సింగ్ లాస్ట్ ఇయర్ ఎన్నో మ్యాచెస్ అయితే పంజాబ్ కింగ్స్ కి అయితే గెలిపించాడు. మరి శశాంక్ సింగ్ ఈసారి కూడా ఏదైనా మెరుపు ఇన్నింగ్స్ సెకండ్ బ్యాటింగ్ వస్తే అలాంటి అద్భుతాలు చేసి ఈసారి పంజాబ్ కింగ్స్ కి ఫస్ట్ మ్యాచ్ లోనే గ్రాండ్ విక్టరీ ఇస్తాడా అనేది కూడా మనం వేచి చూడాలి. కాబట్టి శశాంక్ సింగ్ కానీ, హర్ప్రీత్ బర్ కూడా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడే కెపాసిటీ ఉంది. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ కానీ, అలాగే చాహల్ రాకతో మంచి స్పిన్ అటాక్ లోకి పంజాబ్ కింగ్స్ అయితే వచ్చేసింది. కాబట్టి చాహల్ కానీ, ఫెర్గూసన్ అందరూ కూడా మంచిగా డెప్త్ బౌలింగ్ చేస్తే పంజాబ్ కింగ్స్ కూడా విజయ అవకాశాలు ఉండే అవకాశాలు, సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే అహ్మదాబాద్ వేదికగా జరిగే మ్యాచ్ లో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ తీసుకునే అవకాశం అయితే ఉంది. చేస్ చేయడానికి రెండు జట్లు కూడా మొగ్గు చూపే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రెండు జట్లలో కూడా ముఖ్యంగా స్టార్ హిట్టర్లు అయితే ఉన్నారు. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ అనే రూల్ ని వాడుకుని ఖచ్చితంగా గెలవాలి అనే ఉద్దేశంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి స్టార్ ప్లేయర్లతో గుజరాత్ టైటన్స్ అయితే కొదవలేదు అన్నట్లుగా బ్యాటింగ్ లోను, బౌలింగ్ లోను, అలాగే మిడిల్ ఆర్డర్ లో కంప్లీట్ గా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా జాస్ బట్లర్ కానీ, అలాగే సిరాజ్ రాకతో ఇంకాస్త బ్యాటింగ్ బౌలింగ్ లో బలం పుంజుకుందని చెప్పుకోవచ్చు. మరొక పక్కన మ్యాక్స్వెల్ రాకతో పంజాబ్ కింగ్స్ కానీ, అలాగే యువేంద్ర చాహల్ రాకతో పంజాబ్ కింగ్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కానీ కొంచెం 2024 సంవత్సరం కంటే ఈ రెండు జట్లు కూడా 2025 సంవత్సరంలో బలంగా ఉంటున్నాయి, బలంగా కనిపిస్తున్నాయి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఓవరాల్ గా మాత్రం మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లుగా జరిగే అవకాశం ఉంది. చివరి ఓవర్ వరకు కూడా కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఓవరాల్ గా రెండు జట్లలో కంప్లీట్ గా ఎమర్జింగ్ ప్లేయర్ అంటే కంప్లీట్ గా మ్యాచ్ ఒక్క ఓవర్ లోనే తిప్పగలిగే స్టార్ ప్లేయర్లు అయితే ఉన్నారు. ముఖ్యంగా హీరో అయ్యే ఛాన్స్ ఇటు మనం చూసుకుంటే శశాంక్ సింగ్ కి పంజాబ్ కింగ్స్ లో సెకండ్ బ్యాటింగ్ వస్తే ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి. ఇటు మనం చూసుకుంటే గుజరాత్ టైటన్స్ లో కూడా ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్ కానీ, అలాగే ముఖ్యంగా గ్లెన్ ఫిలిప్స్ కానీ, వీళ్ళల్లో ఎవరో ఒకరు సుదర్శన్ కానీ ఎవరో ఒకరు హీరో అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ విషయంలో మనం చూసుకుంటే అశుతోష్ శర్మ ఆల్రెడీ స్టార్
ప్లేయర్గా మారిపోయాడు, స్టార్ హీరోగా మారిపోయాడు మ్యాచ్ గెలిపించి. కాబట్టి అలాంటి ఇన్నింగ్స్ సెకండ్ బ్యాటింగ్లో ఆడే అవకాశాలు ఖచ్చితంగా ఈరోజు సెకండ్ ఇన్నింగ్స్లో ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా ఏది చూసుకున్నా కానీ మనము 200+ రన్స్ కనుక చేస్తే మాత్రం మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు ఎక్కువగా దాదాపుగా విజయ అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 200+ రన్స్ చేయకుండా 160 to 200 మధ్యలో ఉంటే మాత్రం నువ్వా నేనా అన్నట్లుగా ఉండే అవకాశం ఉంది. అలాగే 120 to 160 రన్స్ చేస్తే మాత్రం సెకండ్ బ్యాటింగ్కి అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా ఈ పిచ్లో మనం 120 రన్స్ చేసినా కానీ కొన్ని సార్లు మనం చూసుకుంటే సెకండ్ బ్యాటింగ్ చేయలేకపోయింది. ఎందుకంటే మనం ఒకసారి లక్నో సూపర్ జైంట్స్ అలాగే గుజరాత్ టైటన్స్ మ్యాచ్ మనం ఒకసారి గత ఎడిషన్స్లో చూసుకుంటే 127 మేబీ అనుకుంటా ఆ రన్స్ని చేయలేక ఓటమి పాలైంది సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు. కాబట్టి ఇది కంప్లీట్గా బ్యాటింగ్ అని కంప్లీట్ బౌలింగ్ అని చెప్పలేము. ఎందుకంటే మనం చూసుకుంటే పిచ్ అనేది ఒక్కొక్కసారి కంప్లీట్గా బ్యాట్స్మెన్కి ఒక్కొక్కసారి కంప్లీట్గా బౌలర్స్కి అనుకూలిస్తూ ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకునే అవకాశం అయితే ఉంది. గుజరాత్ టైటన్స్ కొంచెం బ్యాటింగ్లోను అలాగే బౌలింగ్ విషయంలోనూ పంజాబ్ కింగ్స్ కంటే కొంచెం ఒక 1% మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా పంజాబ్ కింగ్స్ కంప్లీట్గా సెకండ్ బ్యాటింగ్ వస్తే మాత్రం విజయ అవకాశాలు మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే బ్యాట్స్మెన్లు చాలా మంచి సూపర్ స్టార్లు అయితే పంజాబ్ కింగ్స్లో ఉన్నారు. కాబట్టి బౌలింగ్లో ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ కంటే గుజరాత్ టైటన్స్ బలంగా ఉన్నప్పటికీ మాత్రం బ్యాటింగ్లో కంప్లీట్గా 1 ఓవర్ మ్యాచ్ టర్నర్స్ అయితే పంజాబ్ కింగ్స్లో ఉన్నారు. మ్యాక్స్వెల్ స్టోయినిస్ అలాగే శశాంక్ సింగ్ కానీ అలాగే శ్రేయస్ అయ్యర్ కానీ ఇలాంటి గొప్ప ప్లేయర్స్ ఉన్నారు. కాబట్టి పంజాబ్ కింగ్స్ సెకండ్ బ్యాటింగ్ వస్తే విజయ అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే గుజరాత్ టైటన్స్ సెకండ్ బ్యాటింగ్ తీసుకున్న విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే గుజరాత్ టైటన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కానీ వాళ్ళకు బౌలింగ్ ఉంది కాబట్టి కొంచెం కంప్లీట్గా బౌలింగ్ అటాక్తో ఇటు మనం చూసుకుంటే రషీద్ ఖాన్ కానీ అలాగే ముఖ్యంగా మనకి ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ అలాగే రబాడా వీళ్ళందరితో కలిసి కంప్లీట్గా అటాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి గుజరాత్ టైటన్స్కి ఈ మ్యాచ్లో ఒక 1% అయితే మనం అయితే ఎడ్జ్ అయితే చెప్పుకోవచ్చు. కానీ ఐపీఎల్ అనేది కంప్లీట్గా మారిపోతుంది, కంప్లీట్గా 1 ఓవర్ మ్యాచ్ థ్రిల్లర్గా మారిపోతుంది. కాబట్టి పంజాబ్ కింగ్స్కి కూడా ఛాన్సెస్ అయితే మెరుగ్గానే ఉన్నాయి. కాబట్టి 1% అయితే కొంచెం ఈ మ్యాచ్లో ఆన్ ద పేపర్ అయితే మాత్రం మనం గుజరాత్ టైటన్స్ కొంచెం బలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా అహ్మదాబాద్ వేదికగా జరగబోయే మ్యాచ్ నెంబర్ 5 IPL 2025 కంప్లీట్ గుజరాత్ టైటన్స్ అలాగే పంజాబ్ కింగ్స్ ప్రివ్యూ. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.